రేవంత్ రెడ్డి గారు కూడా మిగతా పొలిటీషియన్ తేడా ఏంటంటే ఆయనకు గ్రాస్ రూట్ నిజాలు తెలుసుకుంటానికి ఆయన ఎక్కువ ఇష్టపడతాడు. ఆయన కేస్ స్టడీ చేసుకుంటాడు. క్షేత్రస్థాయి అధ్యయనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కోచింగ్ ఇది ఇట్స్ ఎ సీరియస్ డేంజర్ ఫర్ సొసైటీ కదా సార్. అది మీలాంటి వాళ్ళ దగ్గర మనం అడ్రస్ చేయాలి. ప్రజల్ని పీల్చి మా పిల్లవాడు ఎక్కువ శ్రమ చేస్తే అంటే ఎక్కువసేపు స్కూల్లో ఉంటే అది మంచి స్కూల్. మంచి స్కూల్ అంటే ఏంటి? కొద్దిగా పిల్లవాడిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా, స్కూల్లో నుంచి బయటికి రాకుండా నిరంతర వర్క్లో వచ్చేది మంచి స్కూల్ అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారు ఒక పుస్తకం వచ్చాను. బాగా బిజీగా పోతున్నారు రాహుల్ గాంధీ గారు. నేను పుస్తకం ఇచ్చిన తర్వాత మనందరూ వరుసగా పెట్టారు రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ గురించి రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. అంటే ఈ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెంచడానికి కానీ అదేమైనా స్పెసిఫిక్గా ఏమన్నా చేస్తున్నాం సార్. ఇప్పుడు మేము చదవాలిగా ఎన్ని కష్టాలు వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. ఏం డిఫరెన్స్ సార్ గవర్నమెంట్ లైబ్రరీస్ అంటే గవర్నమెంట్ లైబ్రరీస్లో మీరు ఉత్తర తెలంగాణ పోతే ప్రతి స్కూల్లో నా టీచర్లంతా నా స్టూడెంట్స్గా ఉంటారు. పోలీస్ స్టేషన్లో పోతే ఎస్ఐలు, కానిస్టేబుల్ చాలా మంది ఉంటారు. నేను మన సెక్రటరీ పోతుంటే ప్రతి స్టెప్లో, ప్రతి ఫ్లోర్లో కనీసం 5-6 నా ఆఫీసర్లు, నా స్టూడెంట్స్ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు సభలు కూడా చెప్తున్నాడు, మీరు కొడితే జాబ్ కొట్టుకోండి, లేదంటే వేరే చూసుకోండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాని వాళ్ళు ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటూ జీవితంలో స్థిరపడాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా 2 సంవత్సరాలు కూర్చుంటే అప్పుడు స్కూల్స్ ఉన్నాయి సార్. స్కూల్స్ ఈజ్ మానిటర్డ్ బై గవర్నమెంట్ కదా. కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు హాస్టల్స్ కూడా ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. సో ఒక కోచింగ్ సెంటర్ ప్రతి ఆ బేసిక్ మెకానిజం అన్నది ఇవ్వచ్చు కదా. మీరు కోచింగ్ సెంటర్ పెడుతున్నారంటే టేక్ ఎ పర్మిషన్. అనడానికి ఒక సమాధానం అంటే కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం చాలా సార్లు ఈ ఎలక్షన్ మన డేట్ ముందర వాయిదా వేయాలని, అంటే మొన్న జరిగిందని కాదు, చాలా సార్లు. అది వై ఈజ్ దట్ ఇన్కన్సిస్టెంట్? అంటే 2 ఉన్నాయి సార్. ఒకటి మనం